సో అందరికీ నమస్కారం. ఏదైతే ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో తెలుగుదేశం కార్యకర్తల గ్యాంగ్ రేప్ అంటూ అనవసరమైన వాట్సాప్ల్లో ట్రోల్స్ చేసుకుంటూ ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందినవాడు అని చెప్పి అందరూ చూపించారు. తెలుగుదేశం పార్టీలో ఉండే వ్యక్తి అని చూపించారు. మీరందరూ క్లియర్గా మీడియాలో చూపించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ప్రోగ్రాం అనేది మురకంబట్లో లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు పైన అగెనెస్ట్గా మేనిఫెస్టో పైన వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారో వారితో పాటు పక్కలోనే నిలబడుకొని మీరు బాగా చూడండి. ఈ ప్రోగ్రాంలో క్లియర్గా కనిపిస్తుంది. రీకాలింగ్ బాబు గారు మేనిఫెస్టో అని పెట్టి ఎంత చక్కగా వెనకే నిలబడుకో ఉంటాడు. ఈ వ్యక్తి తెలుగుదేశం పార్టీకి సంబంధం అని చెప్పి ప్రజల్ని మిస్కమ్యూనికేట్ చేస్తూ వారి దగ్గర ఉన్న కొన్ని సోషల్ మీడియాలలో కావచ్చు, లేదంటే వాట్సాప్ గ్రూపుల్లో కావచ్చు, అంటే వాళ్ళకి ఇష్టం పెట్టండి చూడంటే ఎంతలా కన్ఫ్యూజన్, ఎంతలా ప్రజల్ని కమ్యూనికేట్ చేస్తారనేది ఇది ఒక్కటే. అంటే ఈరోజు జరిగిన దీంట్లో నా నోటీస్కి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్గా డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి, ఆ పరిధిలో వచ్చే స్టేషన్ సిఐ గారికి, ఎస్ఐలకి నేను ఎమ్మటే ఎవరైనా కావచ్చు ఇటువంటి తప్పు జరిగినప్పుడు ఇమ్మీడియట్గా ఏ పార్టీ అని కూడా చూడకుండా మీరు ఇది తీసుకోవాలి అని చెప్పి నేను చెప్పిన తక్షణం అది ఎక్కడ బయట వచ్చేస్తుందని ఇమ్మీడియట్గా ఇవాళ తెలుగుదేశం కార్యకర్తలు గ్యాంగ్ రేప్ అని ఒక టైటిల్ పెట్టి అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన లేదా నాయకులు ఇట్లాంటి వాళ్ళు అనుకుంటూ లోకల్ అంటే ఎక్కడ కూడా ఏ మెయిన్ టీవీ ఛానల్స్లో రాదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎట్లాంటి పార్టీ, ఎన్నేళ్లుగా ఉంది, ఈ పార్టీని నడిపిన నాయకత్వం అంతా ఎటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తుల కింద పనిచేసే కార్యకర్తలుగా మేమంతా క్రమశిక్షణగా ఎలా ఉంటాము అనేది ప్రజలకు తెలుసు. కాబట్టే ప్రజలు మ్యాండేట్తో గెలిపించారు. ముఖ్యంగా ఈ చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నేను చెప్పేది ఒకే మాట: చెరువులో పూడిక తీసి వాటర్ స్టోరేజ్ చేసి బోర్లు ఎక్కువ వేసి భూమికి భారంగా ఉండకూడదు. రెండోది, నీళ్లు లేని క్రమంలో ఒక బోర్ వేయాలంటే 4-5 లక్షలు, బోర్ వేసి వాటర్ వచ్చినాక పైప్ లైన్లో మోటార్లు బిగించడానికి ఒక 2-3 లక్షలు, అంటే మన ప్రజాధనాన్ని 8-10 లక్షల రూపాయలు వృధా అయిపోతూ ఉందనే ఒక భావంతో అన్ని చెరువుల్లో పూడిక తీస్తే నీళ్లు స్టోరేజ్ అయ్యి గ్రౌండ్ అంతా కూడా వాటర్ బాగా ఇంకి బోర్వెల్స్ రీఛార్జ్ అయితే ఉన్న బోర్వెల్సే 450 బోర్వెల్స్ ఉందని మున్సిపల్ కమిషనర్ గారు ఒక నివేదిక ఇచ్చిన తర్వాత ఆ నివేదిక ఆధారంగా నేను చుట్టుపక్కల ఉన్న అన్ని చెరువులు కూడా ఎందుకు ఎండిపోతున్నాయనే రీజన్తో చెరువులు తవ్విస్తే వాటిపైన కూడా పోయి ఇక్కడెక్కడ వేయకుండా చెన్నై హైకోర్టులో ఇది మన గ్రీన్ ట్రిబ్యునల్లో ఇదే వ్యక్తులు కేసులు ఇప్పిస్తారు. అంటే వారికి చిత్తూరు అభివృద్ధి చేయడం కానీ, చిత్తూరు అభివృద్ధి కావడం కానీ ఎందుకురా అంటే కొండలో గుట్టలంతా కొట్టి అమ్ముకునేశారు. అంటే వాళ్ళకి అప్పుడు ఈ ఆలోచన లేకపోయిందంట. అంటే ప్రజలకు మంచి జరిగే దాంట్లో కూడా ఆదాయం ఉంటుందని వాళ్ళే కనిపెట్టారు. ఎక్కడో ఒక 10 మంది 20 మంది వాళ్ళ పొలాలకు మన్ను తొలుకోవడానికి ట్రిప్పర్కి 1000-2000 ఇచ్చుంటే దాన్ని మన్ను అమ్ముకుంటున్నారు అని నేను అప్పుడే ఒక సవాల్ విసిరా. నిజంగా మీలో ఆ చిత్తశుద్ధి ఉంటే మీరే కూడా ఆ చెరువుని తవ్వించి మీ పేరు వేసుకోమని నేను ఇదే విధంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. కావున ఒక చెరువే కాదు, ఒక రోడ్ వైడనింగే కాదు, హై రోడ్ వైడనింగ్ చేసేకపోతే అక్కడ కూడా ఎన్నో ఆటంకాలు, చాలామందిని రోడ్ వైడనింగ్ చేయనీయకుండా అడ్డుకోవడానికి ఇవి చేయడము. మరీ ముఖ్యంగా కట్టమంచి సాంబయ్య కండికి రోడ్ వేస్తూ ఉంటే అక్కడంతా మీరు ఏం అవసరమని అంత పెద్ద రోడ్ వేస్తారని ఇండైరెక్ట్గా కొందరిని రెచ్చగొట్టి ముందు మా ఇండ్లు ఉన్న కాడ రోడ్లు కావాలి అంటూ ఆ స్థానికుల్ని మా పైకి పంపించడము. అంటే కనెక్టింగ్ లింక్ రోడ్లు ఎప్పుడైతే ప్రాపర్గా వేసి ఉంటామో తర్వాత లోపల రోడ్స్ వేస్తామని చెప్పినా మంచి కార్యక్రమాలు జరిగే కాడ డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం, లేదురా అంటే ఇంకెక్కడైనా ఇంకేదన్నా మంచి పని జరుగుతుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలని 24 గంటలు మామూలుగానే
తండ్రుల ఆస్తులు ఎప్పుడో డీకేటీలు లేదంటే వాళ్ళ ఆధీనంలో ఉన్న భూముల్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కక్ష కట్టి బ్లాక్మెయిల్ చేసి మా పార్టీలోకి వస్తే మీకు ఆ ప్రాబ్లం పెట్టము అని చెప్పి ఇబ్బందులకు గురి చేసిన మా 11th డివిజన్ కార్పొరేటర్ జయలక్ష్మి వారి ఆస్తిని వారు పోయి మళ్ళీ ఏదో వారికి ఉన్న డాక్యుమెంటేషన్ కావచ్చు లేదా ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఏదో క్లీన్ చేసుకొని మాటి చెట్లు టెంకాయ చెట్లు అని పెట్టేకపోతే వాటిని కూడా ఎమ్మెల్యే గారు పేదలకు ఇచ్చిన భూముల్ని అని అంటే ఎమ్మెల్యేకి ఏం సంబంధమయ్యా? 1970లో నేను పుట్టనే లేదు. వారు తండ్రి 1978లో ఆ భూమికి అర్జీలు ఇచ్చుకొని ఆ భూమిని వారికి ఇచ్చినట్టు ఏవో కొన్ని ఆధారాల మూలంగా వారు మాది మా కుటుంబ ఆస్తి అని వారు పోతే వారికి నాకు సంబంధం అంటే ఎమ్మెల్యే గారు నిద్రపోతున్నాడు, ఎమ్మెల్యే గారు పేదల భూములు కాజేసినాడు అంటూ 24 గంటలు ఎంత చూపు ఎమ్మెల్యే 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 లేదంటే అధికార పార్టీ రూలింగ్లో ఉంది కాబట్టి దానిపైన బూడిద చల్లే పని. మొన్నంతా చూస్తే మా మేనిఫెస్టో పైన ఇక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీలో నిలబడి ఓడిపోయిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఆ మాట ఎందుకు నిలుపుకోలేదని నేను అడుగుతున్న సూటిగా వారిని. మేము ఏదైతే హామీ ఇచ్చినాం ఎలక్షన్ సమయంలో పెన్షన్ 1000 రూపాయలు పెంచుతామన్నాం. ఫస్ట్ నెలనే 1000తో పాటు 3 నెలలు పెండింగ్ ఉన్న 3000 కూడా అంటే టోటల్ 7000 రూపాయలు ప్రతి ఇంటికి తీసుకుపోయి చేర్చే దీంట్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అలాగే ఇంకా ఒక రోజు ముందు ఇవ్వడం, ఎప్పుడైనా ఆదివారం కావడం సెలవు ఉంటే ఒకరోజు ముందే ఇవ్వడం, అలాగే వాలంటీర్లు రెచ్చగొట్టడం, వాలంటరీ సిస్టమ్ లేకపోతే మీకు ఇంటికి పెన్షన్ రాదని. ఈరోజు పెన్షన్లో మేము వాలంటీర్లు లేదు, చాలా అద్భుతంగా సమయానికి వాలంటీర్లకు తీసుకుపోయి డబ్బులు ఇవ్వడంలో తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది, ఘన విజయం సాధించినాం. అలాగే మహిళలకి బస్సు ఫ్రీ అన్నాం. ఇదే వ్యక్తి నేను దసరా సందర్భంలో ఆగస్టు 15న కొన్ని బోర్డింగ్స్ వేసి ఉంటుంది, మహిళలకి ఫ్రీ ఉచిత బస్సు అని. ఆయన ఇలాగే ఒక ప్రెస్ మీట్ పెట్టి అయ్యా జగన్ గారు ఎక్కడ ఇస్తున్నారు మీరు బస్సు ఫ్రీ అన్నారు. మా ముఖ్యమంత్రి గారు అదే ఆగస్టు 15న మహిళలకి ఫ్రీ బస్సుని ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా తల్లికి వందనం ఎందరు ఉంటే అందరికి ఇస్తామని మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి చిత్తూరులో అయితే ఒకే కుటుంబంలో 9 మంది వారిని నేను కలిశాను. మాకు 1,12,000 రూపాయలు వచ్చిందని ఎంతో ఆనందంగా తెలియజేశారు. అలాగే 7 మందికి వచ్చిందని ఒక కుటుంబ సభ్యులు కుటుంబం చాలా ఆనందం వ్యక్తం చేసింది. 2, 3 ఉన్న కుటుంబాలు వారికి చదువుకోవాలని ఎంతో ఆశ ఉన్నా ఈరోజున్న ఈ కార్పొరేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, అలాగే ఈ కార్పొరేట్ సంస్థలకి పోటీ పడి చదువుకోవాలనే పిల్లలకి పుస్తకాలు కావచ్చు, స్కూల్ బ్యాగులు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ వారికి భారం లేకుండా 13,000 రూపాయలు ప్రతి కుటుంబంలో ఎందరుంటే అందరికి ఇవ్వడం తెలుగుదేశం పార్టీ చేసింది. అంటే ఇవన్నీ కూడా ఏదైతే మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో వాటిని అన్నిటినీ మేము నెరవేరుస్తూ వస్తున్నామో. వైఎస్ఆర్ పార్టీకి కానీ ఈ చిత్తూరులో ఉన్న కొందరు నాయకులకు కానీ అది ఒంటి పట్టకుండా ఎంతసేపు పొద్దున లేస్తే ఒకటి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, లేదంటే లోకల్లో ఏదో ఒక ఇష్యూ, అది ఎవరు వాళ్ళు దొంగతనం చేసినా ఆ దొంగతనాన్ని తెలుగుదేశం నాయకులు చేశారు, కార్యకర్తలు చేశారు, వారు చేశారు, వీరు చేశారంటూ హడావిడి చేస్తూ రోజు అంటే మేము రోజు ఒక అభివృద్ధి వైపు, ఒకరోజు కట్టమంచి సాంబయ్య కండికి రోడ్ వేస్తే, ఒకరోజు ఫారెస్ట్ రోడ్ వేస్తే, ఒకరోజు హై రోడ్డు డెవలప్ చేస్తూ ఉంటే, ఒకరోజు ఓల్డ్ బస్ స్టాండ్ని మేము డెవలప్ చేసి డిపిఆర్ కూడా ఇంచుమించు రాబోతుంది. అలాగే ముఖ్యంగా యూనివర్సిటీని అడిగినారు అప్పుడు ఎలక్షన్ సమయంలో యువత, దాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు పరిశీలించి అసెంబ్లీలో మా యువ నాయకుడు ఖచ్చితంగా మేము యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాము, అది కూడా పరిశీలనలో ఉంది, అతి త్వరలో చిత్తూరుకి మేము యూనివర్సిటీ ఇస్తామని తెలియజేయడం జరిగింది. అందువల్ల ప్రజల్లో మంచి స్పందన, ఒక మంచి ఆలోచన, మంచి ఎమ్మెల్యే మాకున్నాడు అని చెప్పి మా కార్యకర్తలు నాయకులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటూ మేము ప్రజల్లోకి వెళ్తూ ఉంటే వీటిని ఓర్చలేక కొందరిని వారు పంపుతూ సెల్ఫీలు తీసుకురామంటాము. మళ్ళీ వారు ఎక్కడైనా ఏదైనా పని చేస్తే దానికి ఇక్కడ ఒక వైన్ షాప్ ఉంది, ఆర్టీసీ
కొత్త బస్ స్టాండ్ పోయే రోడ్లో. ఎక్కడో అతనికి ఏదో హెల్త్ ఇష్యూ అయ్యి అక్కడికి వచ్చి నైట్ చనిపోతే పొద్దునే ఆ వైన్ షాపు, ఎమ్మెల్యే వైన్ షాప్లో ఉగాది పండగ రోజు విషాదకరం అంటూ వాట్సాప్ గ్రూపుల్లో స్ప్రెడ్ చేయడం. అసలు ఎమ్మెల్యేకి ఎక్కడ ఉందిరా వైన్ షాప్ అని నేను హడావిడి పడ్డాను. నేను దేవస్థానంకి పోయి దేవుడి దగ్గర చిత్తూరు ప్రజలు బాగుండాలి. ఆ రోజు వినాయక చవితి మా ఆనం వివేకానంద గారు వచ్చుంటే, ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చుంటే, మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు, వారితో పాటు కాణిపాక వరసిద్ధ వినాయకుడిని దర్శనం చేసుకొని అక్కడ ఉంటే బయట వచ్చి కారు ఎక్కగానే కారులో చూస్తే వాట్సాప్లో ఇవి ఒక ట్రోలింగ్. ఎమ్మెల్యే గారిది వైన్ షాపు, ఎమ్మెల్యే నాకు ఎక్కడ కూడా వైన్ షాపులు లేవు. నేను ఇంకొకటి పదే పదే మీ అందరూ మీడియా ముఖంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు చెప్పదలుచుకునేది ఒక్కటే. అంటే ఒక ఎమ్మెల్యే అనేవాడు 2,50,000 మంది ఉంటారు ఈ చిత్తూరు నియోజకవర్గంలో, చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా. ఎక్కడ ఏ సందులో ఏమి జరిగినా, ఎక్కడో ఏదో జరిగితే కూడా దాన్ని ఎమ్మెల్యేకి ఆపాదించడం, లేదంటే ఎమ్మెల్యేకి సత్సంబంధాలు ఉన్నాయి అనడము, లేదా మేము ఎక్కడైనా వ్యాపారం చేసుకొని ఏదైనా చేస్తుంటే ఆ వ్యాపారాన్ని కూడా రాజకీయ పరంగా ఊర్ది చల్లడం. అంటే పర్వాలేదు, మాకు ఇవేవి లెక్కలో లెక్క. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి 94% మ్యాండేట్ కూటమి ప్రభుత్వానికి ఇచ్చింది. మా ముఖ్యమంత్రి మరియు అలాగే పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు, బీజేపీ అధ్యక్షులు ఇప్పుడు మాధవ్ గారు అందరూ కలిసి పెద్ద ఎత్తున మొన్న డిఎస్ఏ ఎక్కడ చరిత్రలో మీరు చూసుండరు, ప్రతి ఒక్కరిని పిలిచి ఆహ్వానించి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ ఎదుట సచివాలయం దగ్గర పెద్ద ఎత్తున ఒక మీటింగ్ పెట్టి అందరికీ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం డిఎస్ఏని ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ వారందరినీ కూడా ఉద్యోగాలు కల్పించడంలో ఎంత నిజాయితీ అనేది మా ప్రభుత్వం, మా పార్టీ నాయకులు చేశారు. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఆపోజిషన్ పార్టీ వారికి కడుపు మంట ఎక్కువైపోయింది. అంటే ఎక్కడో ఏమో, అంటే ఇప్పుడు మేము అడుగుతున్నాం దీనికి ఆన్సర్ ఏం చెప్తావు అని అడుగుతున్నాం. పొద్దున లేచి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అన్నట్టుగా ఏది పడితే దాంట్లో చెప్పారు. ఇప్పుడు మేమేం చెప్పాలి? ఎలక్షన్ సమయం అఫిడవిట్లో నా అఫిడవిట్ కానీ ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకురా అంటే పొద్దున లేచి అభివృద్ధిని ఓర్చలేని వ్యక్తులు, చిత్తూరు పట్ల చిత్తశుద్ధి లేని వ్యక్తులు. ఎందుకంటే వారు ఇక్కడ వారు కాదు, వారు చిత్తూరులో జన్మించలేదు, చిత్తూరు పట్టణ వాసి కాదు. వారు పక్క నియోజకవర్గంలో వారి ఊరు ఏమి అనేది అందరికీ తెలుసు. ఇక్కడ పార్టీలో వచ్చి ఎమ్మెల్యే అయిపోవాలి, అతనంతటా అతనే రాజమండ్రి జైల్లో ఉన్నానని చెప్పాడు. మరి జైల్లో ఎందుకు ఉన్నాడు అతనే ప్రజలకు చెప్పుకోవాలి, మీడియాకు కూడా చెప్పాలి. అతనంతటా అతనే కేసులు కూడా డిక్లేర్ చేసుకున్నాడు, నా పైన ఇన్ని కేసులు ఉన్నాయి అన్నట్టుగా. దాంట్లో ఒక లిక్కర్ కేసు కూడా, అతను లిక్కర్తో సంబంధం లేకపోతే లిక్కర్ కేసులు ఎందుకు పెడతారు? ఆ కేసులు పెట్టినప్పుడు నేనేమి ఎమ్మెల్యే కాదు చిత్తూరుకి, అందులో ఆ టైంలో నేను చిత్తూరులో కూడా ఉన్న వ్యక్తిని కాదు. ఆ వ్యక్తికి ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడికి కానీ మాకు కానీ సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే అతని పైన కేసులు పెట్టారు. ఆ సమయంలోనే అతను జైలుకు కూడా పోయి వచ్చింది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎక్కడ కూడా వ్యక్తిగతమైన దూషణలకు కానీ వ్యక్తిగతమైన దీనికి పోయే వ్యక్తిని కాదు నేను. మరీ ముఖ్యంగా మొన్న ఏదో ఒక ఛానల్లో చూశాను, ఎక్కడో శ్రీలంకలో పోయి కలుసుకున్నారు అని. నేను ఏ వ్యక్తిని ఎక్కడో పోయి కలవాల్సిన అవసరమూ లేదు, నేను అటువంటి వ్యక్తులతో సావాసం చేసే వ్యక్తిని కూడా కాదు. నా జీవితంలో మీరు ఎక్కడ ఇండియాలో ఏ స్టేషన్లో అయినా కూడా, భారతదేశంలో కాదు విదేశాల్లో కూడా చెప్తున్నా, నా పైన ఒక ఎఫ్ఐఆర్ ఈ రోజుకి లేదు. నేను చాలా క్రమశిక్షణ కలిగిన వ్యాపార వ్యక్తిగా, చిన్న స్థాయి నుండి పైకి వచ్చిన వ్యక్తిగా, నేను 2004-05 నుండి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్. నేను సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్లో పొందుపరుచుంటాను. నేను కష్టపడి వ్యాపారం చేసింది భూ వ్యాపారము, కన్స్ట్రక్షన్ వ్యాపారము, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, నలుగురికి చదువు చెప్పే ఒక సంస్థల ద్వారా లేదా నలుగురికి ఇండ్లు కట్టించిన వ్యాపారం ద్వారా సంపాదించానని ఇన్కమ్ ట్యాక్స్ డిక్లేర్ చేశాను తప్పితే ఎక్కడ కూడా నేను చేసిన వ్యాపారాలని డిస్క్లోజ్ చేయకుండా లేదు. పైగా వీరు చేసే ప్రతిరోజు వీళ్ళు చేస్తున్నవి అంటే గడిచిన 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు
బూట్ లిక్కరింగ్ కానీ, బాటలింగ్ కానీ, గ్రైనేట్ కానీ, లేదా శాండ్ కానీ, శాండిల్ కానీ, ఇంకా అనేక విషయాలని కూడా నేను ఈరోజు మీ ప్రెస్ సందర్భంగా చెప్తున్నా. నేను అందరిలాగా కక్షపూరితమైన రాజకీయ నాయకుడు అయి ఉంటే ఇవాళకే మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను ఎమ్మెల్యేగా గెలిచాను. నేను అనుకోని ఉంటే ఉన్న అన్ని కేసుల పైన నేను అసెంబ్లీలో కూడా మాట్లాడి కావాలంటే ఒక సిట్ కానీ లేదంటే ఇంకా అనేక రకాల ప్రభుత్వ సంస్థల ద్వారా ఎంక్వైరీ చేయించుండేవాడిని. నేను చిత్తూరు నియోజకవర్గ ప్రజలు నన్ను గెలిపించింది నాకెక్కడ ఫ్యాక్షన్ కానీ, రాజకీయ బ్యాక్గ్రౌండ్లో నాకు వ్యక్తిగతమైన స్వార్థం కానీ లేదా వ్యక్తులతో ఎటువంటి వైరం కానీ లేదు. నేను వచ్చింది అభివృద్ధి చేయడానికి. నేను వచ్చి అందరికీ చెప్పింది కూడా పలానా పని చేస్తా, చిత్తూరుని స్మార్ట్ సిటీగా తయారు చేస్తాననే చెప్పుకొని తిరిగాను. అందులో క్రమంగానే రోడ్లు వైడనింగ్ చేస్తున్నా. రాజకీయపరమైన ఒత్తిడి వచ్చినా రాజకీయాలకు దూరం అయిపోతావు, ఈ పనులు చేస్తే రోడ్డు వైడనింగ్లో అనేక మంది బాధపడతారని చెప్పినా ఎవరిని కూడా బాధపడొద్దండి, మీ అందరికీ టీడీఆర్ ఇప్పిస్తా, కాంపన్సేషన్ ఇప్పిస్తానని మా ముఖ్యమంత్రి గారి దగ్గర మాట్లాడి కుప్పం వచ్చినప్పుడు నేను కాంపన్సేషన్ని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారికి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాటిని ఎస్టిమేట్ చేయండి అని. ఆ విధంగా నేను ఒక క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, క్రమశిక్షణ కలిగిన ఈ పార్టీలో ఎవరైనా పార్టీ గెలిచిన తర్వాత అనేక మంది పార్టీ పట్ల ఎందుకురా అంటే నేను రాజకీయాలకు ఫస్ట్ టైం వచ్చాను. నాకు పాత రాజకీయ నాయకులకి నాకు ఎటువంటి విభేదాలు లేదు. అప్పట్లో కొందరు పార్టీలు మారిపోయి ఉండొచ్చు. మళ్ళీ నేను చేసే పనుల పట్ల ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్న వారిలో నవీన్ గారు 2వ డివిజన్ కార్పొరేటరు, లోకేష్ రెడ్డి గారు కూడా వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు. వీరందరూ ఎందుకు వచ్చారు, ఎప్పుడు వచ్చారు? లోకేష్ రెడ్డి ఎలక్షన్ బిఫోరే వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే అతనికి నాకున్న పాత స్నేహము, జగన్ అయితే మన చిత్తూరుకి బాగా చేస్తాడని భావించారు. ఇంకొందరు కూడా అప్పట్లోనే రావాలని ఉన్న వాళ్ళు లేటుగా వచ్చారు. నేను పిలిచిన తక్షణం మేయర్ గారు వచ్చారు, డిప్యూటీ మేయర్ వచ్చారు, అనేక మంది కార్పొరేటర్లు వచ్చారు. వారందరి సహకారంతో నేను చిత్తూరు అభివృద్ధికి రోడ్లు, లైట్లు, డ్రైన్స్ ప్రజలు ఏవైతే కోరినారో వాటన్నిటినీ చేయడానికి ఇతర పార్టీల నుండి కూడా తీసుకొని వారి సహకారాన్ని ముందుకు పోతున్నాను తప్పితే ఎక్కడో తెలుగుదేశం పార్టీ నాయకులకి ఇటువంటి అలవాట్లు ఉన్నాయి, ఎక్కడ ఏది జరిగినా కూడా దాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులకి ముడిపెట్టడాలు. మరీ ముఖ్యంగా నాకు కొద్దిగా ఈ వర్క్ లోడ్ అంటే ఎప్పుడు నేను అభివృద్ధి పట్ల ఆలోచిస్తూ ఉంటాను కాబట్టి ఎవరు వస్తారు ఎవరు పోతారు, క్యాజువల్గా అభివృద్ధిగా ఆ వార్డులకు పోయినప్పుడు కొందరు వచ్చి సెల్ఫీ అడుగుతారు. ఒక వ్యక్తి స్వతంత్రం, ఒక వ్యక్తితో అంటే ఒక చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యేని సెల్ఫీ అడిగినప్పుడు ఇవ్వకుండా అవాయిడ్ చేసుకోవడం నాకు ఇష్టం లేక వారు అడిగినప్పుడు సెల్ఫీలు కూడా ఇస్తాం. అంటే ఆ సెల్ఫీల్లో ఎవరెవరు ఉంటారు అనేది మనం ఏ పార్టీ, ఎవరు నువ్వు ఏమి అని వారి చరిత్ర గోత్రాలు అడిగి తెలుసుకొని మనం సెల్ఫీ ఇవ్వం కదా. కాబట్టి నేను నా నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు నన్ను నమ్మి ఓటేసినారు కాబట్టి ఎవరికి నేనేం ఎక్స్ప్లెనేషన్ కాదు. పొద్దున లేచి అనవసరమైన రాద్ధాంతంలో తెలుగుదేశం కార్యకర్తలు అంటూ కార్యకర్తలుగా ఉన్నవారు తెలుగుదేశం పార్టీ కొత్త పార్టీ కాదు, ఇది 42 సంవత్సరాలు అన్న నందమూరి తారక రాముడు తెలుగుదేశం పార్టీని స్థాపించిన గొప్ప వ్యక్తి. తెలుగు అనే ఒక పదానికి అర్థం తెచ్చిన మహానాయకుడు. అటువంటి నాయకుడు స్థాపించిన ఈ పార్టీలో నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి అయినాడు అంటే ఆయన పనితనం, ఆయన పైన ఉన్న నమ్మకం. ఈ దేశంలో ప్రధాని ఏ ఒక్క ముఖ్యమంత్రినైనా పొగిడాడు అంటే అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎందుకంటే వారే నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఈరోజు దేశ ప్రధాని కంటే ముందు ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని 42 మంది ఎంపీలను ఇచ్చిన మన ఆంధ్ర రాష్ట్రము అతి పెద్ద రాష్ట్రాల్లో 2వ రాష్ట్రము. మొదటిది ఉత్తరప్రదేశ్, 2వది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించిన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. అటువంటి రాష్ట్రానికి 4 సార్లు ఉమ్మడిగా 2 సార్లు, విడిపోయిన తర్వాత కూడా 2 సార్లు, విడిపోయిన తర్వాత కూడా ఆ రాష్ట్రానికి 2 ముఖ్యమంత్రులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారే. ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయితే ఒకరు రేవంత్ రెడ్డి. అంటే మన పార్టీ నుండి 2 ముఖ్యమంత్రులు అయినారంటే మన పార్టీకి ఉన్న స్టాండ్ అది. అటువంటి పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మాట్లాడేటప్పుడు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఇంకొకటి ఎమ్మెల్యే మంచితనంగా అభివృద్ధి వైపు వెళ్తున్నాడో దానికి రాజకీయం తెలీదు,
ఇటువంటి వాటితో మానసికంగా మనం ఇబ్బంది పెడితే అతను డెవలప్ చేయడం అని చెప్పి భావిస్తున్నారు. మీ అందరికీ చెప్తున్నా, నేను కూడా బెంగళూరు సిటీలో పెరిగిన వ్యక్తినే, నాకు కూడా అన్ని విషయాలు తెలుసు. మనం అభివృద్ధి చేసిపోయేటప్పుడు అందరినీ కలుపుకొని పోవాలని ఒక మంచి లక్ష్యంతో ముందుకెళ్తున్నా కాబట్టి రాజకీయాల పట్ల కొంచెం తక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. రాజకీయమే చేద్దాం అనేటట్టయితే నేను ముందు ఒక రోజే చెప్పాను, కాయిన్కి రెండు వైపుల బొమ్మ బొరుస రెండు ఉంటాయి. మీరు ఒక బొమ్మనే చూస్తూ ఉండారేమో, ఇంకొక వైపు కూడా నా క్యారెక్టర్ ఏమి అనేది చూపించాలి అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తున్నా. నేను నా చిత్తూరు అభివృద్ధి కోసము కొంచెం కాంప్రమైజ్డ్ వెళ్తున్నా. అది పక్కన పెట్టే రోజు వచ్చిందంటే మిమ్మల్ని ఎవరిని కూడా మీరు చేసిన అక్రమాలకి వీటన్నిటిని కూడా నేను ఆల్రెడీ పొద్దున లేసి డిఎస్పీతో కానీ ఎస్పీ గారితో కానీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా వీరందరిపైన ఏదైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో, కొన్ని కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనేది కూడా నేను ఈరోజు చాలా స్ట్రాంగ్గా తెలుసుకున్నా. ఎందుకంటే వాళ్ళు చేస్తూ దాన్ని ఎక్కడో ఒక చిన్న కార్యకర్తను పిలిచి చిన్నపాటి అది ఇది అని చెప్పి భాగస్థలం అని చెప్పి వాళ్ళని ఏమరిచి పెట్టుకొని ఇది తెలుగుదేశం నాయకులు చేస్తున్నారు, ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారంటూ బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ సందర్భం అని కాదు, నేను చిత్తూరులో ఎటువంటి యాంటీ ఎలిమెంట్స్ని ఎంకరేజ్ చేయడానికి 1% కూడా ఇష్టపడిన వ్యక్తిగా పోలీసులకు ఇదే సందర్భంగా నేను చెప్తున్నాను, ఎక్కడ ఏది జరిగినా కూడా స్పేర్ చేయొద్దండి. ఎటువంటి వాటిని జరగనీయకుండా, అంటే జరిగిపోయినాక మనం యోచించే కంటే కూడా జరగనీయకుండా చూసుకునే వాటికి ఏమేమి చర్యలు కావాలో తీసుకోమని పోలీస్ శాఖ వారికి, మరీ ముఖ్యంగా ఇవాళ జరిగిన ఆ ఇన్సిడెంట్ పైన ఫారెస్ట్ అధికారులు కావచ్చు, అక్కడ కెమెరాస్లో మానిటరింగ్ చేయమని. ఎందుకంటే మంచి కార్యక్రమంగా 2 జాగాల్లో ఫారెస్ట్ వారు వాకింగ్ ట్రాక్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టారు. వాటిలో ఏదో జరిగింది అని అంటే ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఇచ్చిన క్లారిటీ తీసుకున్న తర్వాత ఈ 2 స్పాట్లు కూడా విజిట్ చేసి ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవడానికి అక్కడ ఏమేమి కావాలి బందోబస్తు అనే దానిపైన ఎస్పీ గారితో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. ఆఖరిగా నేను చెప్పదలుచుకునింది, చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఇటువంటి వ్యక్తులని ఎటువంటి సోషల్ మీడియాలో అనవసరమైన పోస్టింగ్లకి టైం వృధా చేసుకోకుండా నిజాలు తెలుసుకొని స్పందిస్తే బాగుంటుందని వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కూడా తెలియజేసుకుంటూ, అంటే బురద చల్లే ముందు వారు ఇది చూసుకోకుండా బురద చల్లితే తిరిగి ఆ బురద వాళ్ళపైన పడుతుందనే ఇది ఒక్కటే నిదర్శనం. అందుకని మీడియా వారికి కూడా క్లుప్తంగా చెప్పిన, ఇంకొక రోజు వీటన్నిటిపైన ఏం జరిగింది ఏమనేది తెలుసుకున్నాక ఇంకొక ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరుగుతుంది. తప్పు జరిగి ఉంటే కఠినమైన శిక్షలు, కఠినమైన యాక్షన్ తీసుకుంటే మాత్రమే ఫర్దర్ ఇంకొకటి భయం భక్తి ఉంటుంది. మరీ ముఖ్యంగా మీరు చెప్పినట్టు డిఎస్పీ గారు మీటింగ్ పెట్టింది 4 o'clock ఉండొచ్చు. నేను వారితో 12 o'clock మార్నింగ్ 10:30కి మాట్లాడినా. మరొక్కసారి వారి దగ్గర క్లారిటీ తీసుకున్నాక ఖచ్చితంగా వీటిపైన ఏ యాక్షన్ తీసుకున్నా మేము ఎవరు కూడా పొలిటికల్గా ఎప్పుడు కూడా తప్పు చేసిన వాడికి 1% అది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అన్నానికి ఈ మాట అంటున్నా. మా పార్టీ కార్యకర్తలు కాదు వాళ్ళు. మీరు వారి డేటా మీరు మీడియా మొత్తం కూడా స్వీకరించండి. ఆ రోజు ఏదో వినాయక చవితికో లేదా ఏదో కార్యక్రమానికి వాళ్ళకి పర్మిషన్ కావాలి, అక్కడ స్థానిక నాయకుడిని పిలుచుకొని కూడా వచ్చారు, వెళ్ళిపోయారు. మేము ఎప్పుడో సస్పెండ్ కూడా మేము టౌన్ పార్టీ ప్రెసిడెంట్ని అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు స్క్రూటినీ స్క్రీనింగ్ వారికి ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కూడా లేదు. అందుకే క్లారిటీ ఇచ్చిన, ఎమ్మెల్యే అక్కడ పోయినప్పుడో లేదా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినప్పుడు కండువ వేసుకునేదో ఫోటోలు దిగేదో ఈ తప్పులు చేసే వాళ్ళకి అంటే బాగా ప్రజా గ్లామర్ ఉన్న నాయకులతో ఫోటోలు దిగే అలవాటు ఉంటుంది. మేము ప్రజలు కార్యకర్తలు అడిగిన విధంగానే వాటిని కూడా ఊహించి ఇస్తాం. ఆ ఇచ్చిన వాటిని పెట్టుకొని ఎమ్మెల్యేకి సంబంధమో లేదా ఎమ్మెల్యే పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పడం ఎంతవరకు అనేది నేను క్వశ్చన్ చేయడము. రెండోది మీరు అడిగినట్టు బాలిక పైన జరిగింది అని ప్రాథమిక రిపోర్ట్ వచ్చుంటే ఖచ్చితంగా మా హోమ్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి వీటిపైన సివియర్ యాక్షన్ తీసుకుంటే కానీ ఇంకొకసారి ఇటువంటివి రివైల్ కావు అనే దానికి నేను కూడా మొదటి వ్యక్తిగా ఉంటాను. లెనిన్ నగర్ అంటే నా దృష్టికి వచ్చింది, నేను అది కలెక్టర్ దృష్టిలో పెట్టున్నాం. అంటే కొన్ని అన్నీ కూడా ఎమ్మెల్యే అనే వ్యక్తి చేయలేడు ఇక్కడ ఆపోజిట్ పార్టీ వల్ల. అంటే అది వాళ్ళకి నేను అదే కదా చెప్పేది, వాళ్ళ అలవాట్లే అవే కదా. ఇప్పుడు మీరు సింపుల్గా చూడాలి, నేను అంటానని కాదు కానీ
నేను నామినేషన్ ఫైల్ చేసిన, వీరు నామినేషన్ ఫైల్ చేసినారు. నామినేషన్లో కేసులు ఎవరు ఉన్నాయి? నేను పెట్టిన కేసులు కాదు. నేనేమి సీనియర్ మోస్ట్ 40 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని కాదు. తప్పు చేస్తేనే కదా ఇతను జైలుకి పోయి వచ్చింది. జైలుకి ఎందుకు పోతారు? రాజకీయపరమైన కక్షలతో జైలుకు పంపించినవి కాదు నేను మాట్లాడేది. అతనంతటా అతనే శాండిల్ కేసు, శాండిల్ ట్రాన్స్పోర్ట్ అనే కదా పెట్టాడు. తర్వాత లిక్కర్ కేసులో జైలుకు పోయాను అన్నాడు. అంటే ఇవన్నీ వ్యాపారాలు చేసే వ్యక్తే కదా. ఇప్పుడు ఏ ఒక గురజాల జగన్మోహన్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు కాదు కదా ఇవి నిజాలు కదా. వారే కదా డిక్లేర్ చేసుకున్నారు అఫిడవిట్లో. కాబట్టి అటువంటి క్యారెక్టర్ ఉన్నవారు అవే అడుగుతారు, అవే చేస్తారు. దాన్నే నేను చెప్పేది. ప్రజల పక్షాన నిలబడాల్సిన వారు ప్రజలని మిస్గైడ్ చేస్తున్నారు అంటే ఇటువంటివే. ఇప్పుడు అతనితో పాటు ఉన్నాడు, దీనికేం ఆన్సర్ చెప్తాడు అతను? బొట్టు వేరే పెట్టుకొని కూడా ఇద్దరు ఒకే కలర్ బొట్లు పెట్టుకొని ఉండారు కదా. ఇంకో వీడియో ఉంది, జీప్ లో ఫార్చ్యూనర్ లో చిత్తూరులో నిల్చుకొని పోతా ఉన్నాడు. కాదు, కార్లకి బ్యారిగార్డ్లలో నిలబడే అలవాటు చిత్తూరులో ఎవరికి ఉంది నాకు తెలీదు. నేనైతే అవాయిడ్ చేశాను. బైకులు వెనక్కి వచ్చేది. ఎవరైనా కారు ఉన్నిందా కూడా రండి ప్రోగ్రామ్కి అంటారు. కార్లకు ఏలాడుతూ ఏదైనా జరిగింది, వారి కుటుంబ సభ్యులు ఏమవుతారని ఒకే రీజన్. చూడండి, ఇదేమి కాదు. ఇక్కడ ఈ ఓపెనింగ్ వచ్చి మాంగళ్య షోరూమ్ ఓపెనింగ్ రోజు నుండి అతనితో కూడా ఉన్న వ్యక్తులు, వారి పార్టీలో ఉన్న వ్యక్తులు. అంటే ఈరోజు మీకు సంబంధం లేకుండా పొడుస్తుందా? ఈ వీడియో నేను తీసిందా? కార్లో కూర్చొని ఎవరు స్మైల్ ఇస్తూ ఉండేది? ఆ కారుకి ఎలాడుతూ ఉన్న వ్యక్తి ఎవరు? ఈ వీడియోలు మీరు నెట్లో కొడితే మీకే వస్తుంది. మరి ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఎవరు చూడండి. అనవసరంగా పొద్దున లేస్తే ఎమ్మెల్యే. సారీ టు ఇంటరప్ట్. ఈయన జనరల్ సెక్రటరీ కూడా వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు 3 వార్డులకి ఏదో మా పార్టీలో ఎక్కడ కూడా మెంబర్షిప్ లే. గుంపులో గోవిందా అని వచ్చాడు, ఎవరో కండు వేయంటే మేము పక్కన వ్యక్తులు చెప్తే కండు వేసి ఉంటాము అనుకోండి. ఆ ఫోటోలు పెట్టేసి తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులను మాట్లాడేది ఎంతవరకు అని ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని కలిసి ఖచ్చితంగా ప్రభుత్వంలో మేము ఏమేమి తీసుకోవాలో యాక్షన్తో పాటు వారి కుటుంబానికి న్యాయం కూడా చేస్తాం. చూడండి, మా పార్టీ ఎప్పుడైతే కొత్త కమిటీలు వేసిందో వారికి నేను ఆ రోజే బాధ్యత అప్పచెప్పిన. మనకి తెలిసి తెలియకుండా ఎవరైనా పార్టీలో చేరున్నా వారు మనకి మంచి పేరు తేకపోతే సస్పెండ్ చేసే బాధ్యత మా టౌన్ పార్టీ ప్రెసిడెంట్ నరేష్కి అప్పచెప్పడం జరిగింది. ముందు అంటే ఇతనికి మెంబర్షిప్ కూడా లేదు ఒరిజినల్గా. ఇటువంటి వారు మనకు వద్దు అని అంటే వేరే సందర్భంగా కూడా ఇతని పైన మంచి రిపోర్ట్ లేదు కాబట్టి. సో ఇవన్నీ మీరు తీసుకొని మీరే వారిని అడగండి పోయి, సార్ మీ కారుకి ఎలాడుతూ ఉండేది ఏఐయా లేదా ఇది ఒరిజినల్లా అంటే రేపు చెప్పచ్చు ఏఐ వీడియోలు కూడా అని చెప్పి. ఇది ఏఐ వీడియోనా ఒరిజినల్ వీడియోనా మాంగళ్య స్టోర్ అని అడిగినా ఇస్తాడు. ఆ రోజు వీడియో తీశారు దాని సందర్భంగా. అంటే మాంగళ్య స్టోర్ ఎప్పుడు ఓపెన్ అయింది, ఎప్పటి నుండి వారికి సత్సంబంధాలు, వారి పార్టీలో ఏం మెంబర్షిప్ కార్డు ఏముంది అనేది మీరు నిలదీసి అడగండి. ఎందుకంటే వీరికి మీకు ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి అని అడిగితే వారు చెప్పని కాదు. ఆ రోజు ఫేస్బుక్లో ఆ ఏరియా ప్రోగ్రాంలో చూస్తే చాలామంది స్టేటస్లు కానీ వారి ఫేస్బుక్లో కానీ ఈ ఫోటో ఉంది. అంటే ఇలాగే కాదు, ఇంకొక యాంగిల్లో కూడా ఉంది. ఇది చూడండి, ఈ రెండింటికి 20 ఫోటోలు ఉన్నాయి. ఎందుకు లేనేసి పెద్ద పెద్ద వాళ్ళతో కూడా తీసుకున్నాడు ఫోటోలు. అఫీషియల్ ఐడి వాళ్ళ ఐడిలోనే ఉన్నారు ఎంపీ. బట్ నిజాలు తెలియజేయాలనేదే నా కోరిక. ఒకరోజు మా పార్టీకి వచ్చి వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ కంటే మరి ఇవన్నీ ఏమంటారు? ఒకరోజే వచ్చింది, ఆ రోజు నుంచి వాళ్ళు బిహేవ్ చేయలేదని ఎవరు పార్టీకి యాక్షన్ వచ్చేది లేదు. ఇది కూడా నేను వెళ్ళలేదు, మళ్ళీ ఎమ్మటే తెలుసుకొని వద్దు అని చెప్పాడు నాకు. ఇప్పుడు నా దగ్గరికి ఒక సమస్య ఉంటే వస్తారు అనుకోండి, వారు ఎవరు ఏమీ అని అడుగుతాను. ప్రజా దర్బార్ అంటే ప్రజలు అంటాం, ఎవరైనా రావచ్చు. దాంట్లో వైసీపీ రావచ్చు, కాంగ్రెస్ రావచ్చు, బీజేపీ రావచ్చు, జనసేన రావచ్చు, తెలుగుదేశం వారు రావచ్చు, ఏ పార్టీలో సంబంధం లేదు, న్యూట్రల్ వ్యక్తి కూడా రావచ్చు. వీరు నా దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు అది సందర్భం.
సరే కామన్గా ఇంకెవరో పార్టీలో జాయిన్ అవుతా ఉంటే కూడా తలా ఒకరి కండు వేయంటే వేసాము. వారి గురించి తెలుసుకొని మీరు రావద్దండి అని చెప్పాడు మళ్ళీ లోకేష్. నేను అందుకనే అటెండ్ కాలేదు ఏది ఆ వినాయక దీనికి ఫంక్షన్. ఇంకోటి నేను చెప్పాను కదా 2.5 లక్షల మంది వస్తూ పోతూ ఉంటారు. ఎవరు ఫోటో తీస్తారు, ఇప్పుడు ఇలా కూర్చొని ఉంటాం ఏదో ఫోటో తీస్తారు అనుకో, అతను రేపు ఇంకెక్కడ ఏ జాబ్లో ఉంటాడో తెలియదు, దానికి మాకు లింక్ పెట్టేస్తే ఎట్లా? బాధ్యతమైన పదవిలో ఉండే వారిని మాట్లాడేటప్పుడు ఆచితూచి వాళ్ళు మాట్లాడితే మేము కూడా దానికి స్పందిస్తాము. నిద్ర లేస్తే ఎమ్మెల్యే నిద్ర లేపినాడంటే ఏంటికి లేపినాం నిద్ర? ఎమ్మెల్యే కారు పోతా ఉంటే ముందర సైరన్ పోతే ఎమ్మెల్యే మా నిద్ర లేపేసినాడని పోస్టులు పెట్టేది. లేదంటే వాళ్ళు ఎవరో భూమి విషయాలు వస్తే ఎమ్మెల్యే పేదల భూమి కొట్టేసినట్టు రికార్డు ఉంటే కొట్టినట్టు మేము ఒప్పుకుంటామంటున్నా కదా. ఇప్పటిదాకా ఈ 43 ఏళ్ళ జీవితంలో ఎక్కడైనా ల్యాండ్ కొట్టేసినట్టు ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసు లేదా మా పైన ఎక్కడైనా ఇటువంటి కేసులు ఉంటే ఒప్పుకుంటాము. మీ పైన మరి 15 కేసులు ఇంకా ఉన్నాయి. 60 కేసుల నుండి 15కి వచ్చిన 60 కేసులు చర్చిద్దాం ఎందువల్ల వచ్చినాయా. అతని గురించి మాట్లాడే టైం వేస్ట్ అయ్యేది మాకు. చివరిగా మురళి అనే వ్యక్తి చేస్తా ఉన్నాడు, మురళీ రెడ్డి అనేసి అంతా సర్క్యులేట్ చేసి ఆయనకి పని పాట లేనట్లు. అంతకు ముందు కూడా ఏం జరిగిందో అంతా తెలుసు. ఒక 2 నెలల ముందు ఇలాగే చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరిని అదే కుక్కతో ఒక వంకర అంటారు. ఇట్లే చేస్తా పోతే మళ్ళీ ఏం జరుగుతుందో ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తారు. ఆయన డీప్గా ఆలోచించాలి. మురళీ రెడ్డి అనే వ్యక్తి ఎవరిని ఏం అడిగినా అతను అంత వ్యంగ్యంగా మాట్లాడేంత వ్యక్తి ఇంకొకటి లేరంటారు. సో మురళీ రెడ్డి హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్. దిస్ ఇస్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్.